చూస్తే యేసయ్య అందుకే చెప్పాడేమో, ఒకడు లోకమంతా సంపాదించుకుని వాడిని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం. గొప్ప గొప్ప చక్రవర్తులు చెప్పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాలను వేరారు, మరి అందరూ మరణం అయిపోయారు, చచ్చిపోయారు. ఎంత సంపాదించండి, 3 ఎకరాలు సంపాదించిన, 30 ఎకరాలు సంపాదించిన, 2 బిల్డింగ్లు చెప్పండి కట్టిన, 30 ఇళ్ళు కొన్నా చెప్పండి ఇప్పుడేరా, బంగారం చెప్పండి, నవరసలు కొన్నా చెప్పండి ఇప్పుడేరా, ఎంత కొనినా మనిషి జీవితంలో చివరాఖరికి మిగిలేదు ఎంతో తెలుసా? 6 అడుగులు జాగా. ఇప్పుడు అది కూడా లేదు. ఇది ఒక్కటి మనసులో ఉంటే చాలండి, మన మనసు ఎవరి మీద పెట్టాలో మనం ఆయన. తల్లి గర్భము నుంచి మనిషి ఎలాగైతే వచ్చాడో అలాగే మరలా తిరిగి వెళ్ళిపోతాడు. నేనంటాను, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నువ్వు చేరుకోవలసింది ఏంటో తెలుసా? పరలోకము. ప్రభు నీ కొరకు సిద్ధపరిచే రాజ్యం, ఒక రాజ్యాన్ని నేను కడుతున్నాను. ఆ రాజ్యాన్ని కట్టిన తర్వాత మరలా తిరిగి వస్తాను, అందులో మిమ్మల్ని చేర్చి